ప్రస్తుతం పళనిస్వామి ముఖ్యమంత్రి అలానే ఆయన సీనియర్ మంత్రులు సన్నిహితులు ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నారు. సో దీన్ని ఎలా అధిగమించాలి, ఎలా గట్టెక్కి విశ్వాస పరీక్షలో నెగ్గాలి అన్న దాని మీద సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు డిఎంకే సభ్యులు, పన్నీర్ వర్గం సభ్యులు, అలాగే కాంగ్రెస్ సభ్యులు సైతం ఎలా సభను విశ్వాస పరీక్షలో ఓడించాలి అన్న ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీలో మనం లైవ్ దృశ్యాలు అసెంబ్లీ బయట చూస్తున్నాము. అంబులెన్స్ని కూడా అక్కడ మనం సిద్ధం చేసి ఉంచిన దృశ్యాలను చూస్తున్నాము. సో యూజువల్గా అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఫైర్ ఇన్సిడెంట్స్ లేకపోతే హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎక్వైర్ అయినప్పుడు ఆ వెహికల్స్ని సిద్ధం చేయడం తెలుసు. కానీ డివిజన్ సందర్భంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో తెలియని నేపథ్యంలో అక్కడ అంబులెన్స్ని సైతం సిద్ధం చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ చుట్టూ వేలాది మంది పోలీసులు ప్రస్తుతం పహారా కాస్తున్నారు. లోపల జరుగుతున్న గందరగోళ పరిస్థితిని బట్టి ఈ ఫోర్స్ను పెంచే అవకాశం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సభలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. యూజువల్గా తమిళనాడు అసెంబ్లీ ఒకసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో గమనిస్తే మనకు అర్థమవుతోంది. సో సిచ్యువేషన్ తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి మనకి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అసెంబ్లీ ముఖచిత్రం మనకు తెలుసు, అర్ధచంద్రాకారంలో ఉంటూ ఉంటాయి. కానీ తమిళనాడు అసెంబ్లీ అలా ఉండదు. స్పీకర్ మధ్యలో కూర్చుంటారు, కుడివైపు ఒక పక్షము, ఎడంవైపు ప్రతిపక్షము అలా కూర్చుంటారు. చాలా దగ్గరగా కేవలం 5-6 అడుగుల దూరంలోనే ఈ స్పీకర్కి అటు ఇటుగా కూర్చుంటారు. ఆ తర్వాత వరుసల్లో వెనుక బెంచీలు ఉంటాయి, సభ్యులంతా వెనకాల కూర్చుంటారు. ఒక రెక్టాంగులర్ షేపులో తమిళనాడు అసెంబ్లీ కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో స్పీకర్ ఉంటారు, కుడి ఎడమల్లో ఈ సభ్యులు కూర్చుంటారు. అది కేవలం 10 అడుగుల దూరంలోనే ఎదురెదురుగా ఈ సభ్యులు కూర్చుని ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో సభ్యుల మధ్య వివాదం రాలేదు కాబట్టి సమస్య లేదు. కానీ స్పీకర్ తోటి సమస్య వచ్చింది. అందుకని స్పీకర్ పోడియం వైపు ఒక వర్గం సభ్యులంతా కూడా లోపలికి వెళ్లారు.